సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కృష్ణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు చెంపదెబ్బలు కొడతారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి లాలూచీబడి ప్రాజెక్టులను అప్పగించారని విమర్శించారు. అలాగే కేంద్రానికి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేఆర్ఎంబీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్న పద్ధతుల్లో కేసీఆర్ పైన దాడి చేసి తప్పించుకోవచ్చనే ఒక ముఖ్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇంకేం మాట్లాడలేదు, దానిపైన బయటికి రాలేదు. ఏవేవో ఊహించుకొని కేసీఆర్ గారు రాబోతున్నారని, ఇంకేమో జరగబోతున్నది అని చెప్పి ఊహించుకొని వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాళ్ళు తప్పు చేసినామనే విషయాన్ని అంగీకరించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రతి క్షణం కొట్లాడి కేంద్రంతోనే ప్రాజెక్టులు మన చేదరించుకోకుండా కాపాడగలిగారు. ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేంద్రం ఎన్ని రకాల వంకలు పెట్టినా, ఎన్ని రకాల ఒత్తిడిని పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా హక్కులను వదులుకోమని చెప్పి తెగేసి చెప్పి ప్రాజెక్టులను రాష్ట్రం కంట్రోల్లో ఉంచినాం. దాంతో మన చుక్క నీటిని కూడా మన వాటాను మనం వాడుకోగలిగినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపు మహబూబ్నగర్ జిల్లాలో, మరొకవైపు నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో కూడా బ్రహ్మాండంగా రైతాంగానికి నీళ్ళు అందించుకునే సకాలంలో పంటలు పెంచుకున్నాం. విద్యుత్ ఉత్పత్తి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నాం. మంచినీళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మనం వాడుకోగలిగాం. ఇది కూడా కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రేపు మనకు రాబోతుంది. కేంద్రం చేతిలోకి ఒక్కసారి పోతే ఎంత దుర్మార్గంగా ఉంటుందో పరిపాలన మనకు తెలుసు. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఒక్క సంతకంతో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లను ఇవ్వాల్సిన ప్రధానమంత్రి 9 నెలలు కూడా సంతకం పెట్టకుండా రాష్ట్రం పరిపాలనకు ఇబ్బంది పెట్టింది. అంతేందుకు ఇవాళ కృష్ణా జలాలను మా వాటా తేల్చండి అని చెప్పి 2 రాష్ట్రాలు కూడా అడిగి ట్రిబ్యునల్కి అప్పచెప్పండి అని అంటే 9.5 సంవత్సరాలు పడలేదు ట్రిబ్యునల్కి అప్పచెప్పడానికి. అటువంటిది